రే మురళి గలీలో నించో. రే సురేష్ నువ్వు మిడ్డానికి వెళ్ళరా, చెప్పేది వినరా, మిడ్డానికి వెళ్ళు. అయ్యో దేవుడా, గణపతి లాంగానికి వెళ్ళరా, చెప్పేది వినపడిందా, లాంగానికి వెళ్ళు. వీడెందుకు ఫీల్డింగ్ చెక్ చేస్తున్నాడు? మన కర్మ, నువ్వెయ్యి. స్టాప్. మళ్ళీ ఏమైందిరా? రే లక్ష్మీలరా, ఎందుకు అర్జెంట్ రారా. ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెవంట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యూ స్టూపిడ్, యూ రియలీ కాంట్ ప్లే. ఆ దివాకర్ గారి సంగతి చూసుకో, పగిలిపోవాలి, అర్థమైందా? ఓకే పట్టుకో. అరే మనం ఇప్పుడు ఎక్కడ సేమ్ యాక్సిడెంట్ దింపేస్తున్నా, సేమ్ టీవీలో చేసినట్టు యాక్ట్ చేస్తున్నారు ప్లేయర్స్ అందరూ. సేమ్ యాక్సిడెంట్ చేస్తున్నారు బౌలింగ్ అది. లైవ్ అనేది హైలైట్ సార్. సార్ ఏంటి సార్ అది? లైవ్ అనేది హైలైట్ సార్. యాక్సిడెంట్ ఉండరా సేమ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా అలాగే బుమ్రగడ్డి. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావా? టీ తాగినట్టు అదవా? నేను మంచి ఆటగాడిగా స్థిరపడ్డానంటే దానికి కారణం చదువు. రాహుల్ ద్రావిడ్ చూడరా ఏమైతున్నాడు. రోహిత్ శర్మ టాస్కి వచ్చినప్పుడు కాయిన్ పడిపోయిందంట. ఆ కాయిన్ దొరికితేనే కానీ బ్యాటింగ్ ఆడడానికి కూర్చున్నాడు అంట రోహిత్. చూడు పాపం కాయిన్ ఎత్తుకుతాడు, తిరుగుతున్నాడు. ఏంట్రా స్పిన్నా? ఎవరితో ఆడుతున్నావు తెలుసురా? గచ్చిబౌలి దివాకర్ రా. మినిమం 8 feet పరిగెట్టుకుంటూ వెనకాలకెళ్ళి ఫేస్ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ బౌలింగ్ చేయరా. రే ప్లీజ్ రా, కనీసం 2 రన్లైనా కొట్టరా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు.